నేటి నుంచి నోటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగం చిన్నదా పెద్దదా, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగమా అనేది చూడకుండా అది కేవలం ప్రభుత్వ ఉద్యోగమై ఉండాలనుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని వారి అభిప్రాయం. కానీ బేల మండలంలో టాక్లీ గ్రామంలో అంగన్వాడీ టీచర్ సంగీత గత 26 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా సేవలు అందించి నేడు స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న మండల అనంత సత్సంగ కమిటీ సభ్యులు అంగన్వాడీ టీచర్కి ఘన సన్మానించారు. అతికే ఇంట్లో ఉన్న వయోవృద్ధులకు సేవ చేసే ఉద్దేశంతో ఉద్యోగాన్ని త్యాగం చేయడం పట్ల సత్సంగ అధ్యక్షులు నారాయణరావు చోప్టే అభినందనలు తెలిపారు. कष्टाचं त्यांना आनंद सत्संग बेला याच्या वतीने टाकळी गावामध्ये सौ संगीता शेषरावजी फुलकर या एका स्त्रीने आपल्या सासूच्या आणि सासऱ्याच्या सेवेसाठी आपली 26 वर्ष केलेली नोकरी सोडून दिली आणि त्या सेवेसाठी ती हे झाली, का म्हणतात त्या सेवेसाठी तिनं त्याग केला आपल्या नोकरीचा. हे आम्हाला जेव्हा कळलं तेव्हा आम्हाला खूप मोठं ग्रेट काम केलं ह्या बाईनं असं वाटलं आणि माझ्या डोळ्यालाच पाणी आलं. कारण आजकाल नोकऱ्याला लागणं मोठं कठीण आहे, पण ह्या बाईनं लागलेली नोकर सोडून देणं म्हणजे हिचं केवढं मोठं मन म्हणावं. आणि ह्या बाईकडून आपल्या प्रपंचातल्या सगळ्या बायांनी, गावातल्या समाजातल्या सगळ्या बायांनी, माणसांनी हा धडा घेतला पाहिजे का वडीलधाऱ्यांची, आपल्यावर अवलंबून असणाऱ्याची सेवा आपण कशी केली पाहिजे. त्याच्यामुळे आम्ही इम्प्रेस झालो आणि आमच्या आनंद सत्संग संमतीच्या वतीने हा कार्यक्रम ठेवला. कारण हा निरोप सगळ्या गावागावात, घराघरात आणि सगळ्या पिढीमध्ये रुजला पाहिजे आणि वडीलधाऱ्याची गैरसोय झाली नाही पाहिजे, एवढं म्हणून आम्ही हा कार्यक्रम ठेवला. आणि तुम्ही सगळेजण इथं आल्याबद्दल तुमचं सगळ्याचं मी अभिनंदन करतो, सगळ्यांना शुभेच्छा देतो. అందరి పెద్దలకి నమస్కారం అండి. నేను రాజీనామా చేయడానికి కారణం ఏమిటి అంటే, మా ఇంట్లో అత్తమ్మ గారు ఇప్పుడు వృద్ధావస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సేవ చేయాలనుకొని నేను ఈ జాబ్కి రిజైన్ ఇవ్వడం జరిగింది. అందరూ నాలాగే అందరూ సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను జాబ్ చేసేటప్పుడు మా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ, మా ఇంటి వాళ్ళందరూ నన్ను సహకరించిండ్రు. నువ్వు ట్రైనింగ్కి వెళ్ళమ్మా, నేను చూసుకుంటా చిన్న చిన్న పిల్లలని. అప్పుడు వాళ్ళు సహాయం చేసిండ్రు. ఇప్పుడు నేను వాళ్ళకి సహాయం చేయాలని ఈ జాబ్ని వదిలేయడం జరిగింది. కాకపోతే ఈ జాబ్ చేసే పరిస్థితుల్లో లేను. కాకపోతే మా సార్, మా మిస్టర్ నాకు చాలా హెల్ప్ చేశారు. అందుకని నేను చేయగలిగినాను. ఇంతవరకు 26 సంవత్సరాల దాకా చేశానండి. ఇప్పుడు మా అత్తమ్మ కోసం అని నేను వదిలేశాను. आनंद सत्संग बेला